చైనాలో పెళ్లిళ్లు తగ్గుముఖం పడుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చైనా అధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది. జనాభా నియంత్రణకు అప్పట్లో అధికార వర్గాలు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జననాల సంఖ్య తగ్గడంతో అధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ప్రథమ స్థానంలోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చైనాలోని జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఒకవైపు జననాల రేటు పడిపోతుండగా మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈ ఏడాది తొలి 6 నెలల్లో 34 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యాయని అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వివాహాల సంఖ్య 4.98 లక్షలు తగ్గిందని తెలిపారు. చైనాలో రోజురోజుకు ఉద్యోగావకాశాలు తగ్గుతుండడం దీనికి కారణమని, ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే వివాహాలు చేసుకోవాలనే ఆలోచన యువకుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఖర్చులు ఎక్కువవడం, మారుతున్న నిర్ణయాలు వివాహాల నమోదు తగ్గడానికి కారణాలని పేర్కొన్నారు. అయితే 2014 నుంచి చైనాలో వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోందని, కోవిడ్ మహమ్మారి అనంతరం మరింత తగ్గుదల కనిపిస్తోందని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం 6 నెలల్లో కనిష్టంగా 34 లక్షల జంటలు మాత్రమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాయని తెలిపారు. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని, దీనిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి యోచిస్తున్నామని అన్నారు. గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు కూడా తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన డ్రాగన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పెళ్లిళ్లు చేసుకునే వారికి, పిల్లలు కనే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినప్పటికీ యువత పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.